హాయ్ అండి, నేను మీ సురేష్. ఈ వీడియోలో ఏ మెటీరియల్ వాడాను, వాటి కనెక్షన్స్ ఎలా ఇచ్చాను అనేది చూద్దామండి. ఇది బ్లూటూత్ ఎఫ్ఎం ఆడియో ప్రియాంప్ బోర్డ్ అండి. దీంట్లో యూఎస్బి పెట్టుకోవచ్చు, నెక్స్ట్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు, ఆక్స్ కనెక్షన్ కూడా కావాలని పెట్టుకోవచ్చు అండి. ఇది రిమోట్తో కలిసి వస్తుంది. ఇది మొత్తం ఒక సెట్ అండి. ఇది నియర్లీ 160 రూపీస్ ఉంటుంది మార్కెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆడియో బోర్డ్ అండి. 15 వాట్ ఈచ్ ఛానల్ ఆడియో బోర్డు. 2 స్టీరియో వస్తుందండి. ఇది 2 లెఫ్ట్ రైట్ స్పీకర్స్కి 15 వాట్ 12 వాల్స్ మీద రన్ అవుతుందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది స్పీకర్స్ అండి. మీకు తెలుసు 4 ఇంచ్ స్పీకర్స్ తీసుకున్నాను. 2 స్పీకర్స్, 2 ఛానల్ నడవాలి కదా నాకు లెఫ్ట్ రైట్, అందుకని 2 స్పీకర్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్యూమ్ కంట్రోల్ అండి. నేను 100K వాల్యూమ్ కంట్రోల్ తీసుకున్నా. ఇది అవసరమైతే వాడతాను, లేకపోతే రిమోట్ కంట్రోల్లో మనం చేసుకోవచ్చు. ఎందుకని మంచిదని తీసుకున్నాను. ఇది స్విచ్, డీసీ పవర్ మనం ఇస్తాం కదా మధ్యలో మనకు కావాలంటే వాడడానికి స్విచ్ ఒకటి తీసుకున్నాను. ఇది డీసీ పవర్ ఇన్పుట్ తీసుకోవడానికి ఫిమేల్ సాకెట్ ఒకటి తీసుకున్నానండి. డీసీ పవర్ 12 వాల్స్ మనకు కావాలి కదా దానికోసం అండి. నెక్స్ట్ ఇది పవర్ కోసం తీసుకున్నాను అండి. ఇది 12 వాల్స్ డీసీ పవరు. ఇది మనకి రెడీమేడ్గా దొరుకుతుందండి మార్కెట్లో. 12 వాల్స్ డీసీ పవర్ 5 యాంప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఈ ఫీమేల్ సాకెట్ తీసుకున్నాను కదండి, దానికి సూట్ అయ్యే విధంగా ఈ పిన్ ఉండేలా తీసుకున్నానండి. మ్యాచ్ అవుతున్నాయి, 2 మ్యాచ్ అవుతాయి. ఇది 5 వాల్స్ ట్రాన్సిస్టర్ అండి. మనకి ప్రీ యాంప్ బోర్డ్ అని చెప్పాను కదా బ్లూటూత్, అది రన్ అవ్వడానికి ఇది కావాలి. సో అదొకటి తీసుకున్నా. అండ్ ఎల్ఈడి అండి, ఇండికేటర్కి ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది అని ఒక ఇండికేషన్ కోసం తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి రిబ్బన్ వైర్ అంటే ఇస్తారండి మార్కెట్. ఇప్పుడు వైరింగ్ ఎలా చేస్తాననేది చూపిస్తానండి. వైరింగ్ పవర్ కనెక్షన్ ఫస్ట్ పవర్ వైరింగ్ చూపిస్తానండి. డీసీ పవర్ 12 వాల్స్ 5 వాల్స్ వైరింగ్ చేయాలి, అది ఎలాగని చూపిస్తాను. దాని తర్వాత ఆడియో కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపిస్తానండి. పైన బొమ్మలో చూపించే విధంగా మనకి 12 వాల్స్ ఇన్పుట్ తీసుకున్నానండి. ఆ బోర్డుకి ఆడియో బోర్డుకి మ్యాచ్ అయ్యే విధంగా 12 వాల్స్ మీద మొత్తం రన్ అవుతుంది మనకి. 12 వాల్స్ని అగైన్ నేను ఏం చేస్తున్నాను, ట్రాన్సిస్టర్ వాడి 5 వాల్స్కి కన్వర్ట్ చేస్తున్నాను అండి. 5 వాల్స్ మనకి ప్రీ యాంప్ కోసం 5 వాల్స్ కావాలి. ప్రీ యాంప్ బోర్డు మన బ్లూటూత్ ఏదైతే ఉందో ప్రీ యాంప్, అది 5 వాల్స్ మీద రన్ అవుతుంది. దానికోసం ట్రాన్సిస్టర్ వాడానండి. ఫస్ట్ బ్లూటూత్ ప్రీ యాంప్ బోర్డ్ని స్టార్ట్ చేద్దామండి. దీంట్లో మనం ఫస్ట్ 5 యాంప్ దీనికి ఇవ్వాలి కాబట్టి మనం దీనిని మన దగ్గర ఉన్న ట్రాన్సిస్టర్ తీసుకున్నాం కదండి, ఇదండి. ఇక్కడ 5V అని రాసి ఉంటుంది చూడండి. ఇక్కడ 5V అని రాసింది కదా, 5 వాల్స్. ఆ పక్కన ఉన్నది గ్రౌండ్ అండి. అంటే 2 ప్లస్ మైనస్ మాత్రం ఉంటాయి దీంట్లో డీసీ లో వోల్టేజ్లో. సో అవి 2 దాన్ని పెట్టి బొమ్మలో చూపించిన విధంగా ఆ ట్రాన్సిస్టర్ని నేను సాల్వింగ్ చేసుకుంటున్నానండి. బొమ్మలో మీకు ఎక్స్ప్లెయిన్ డ్రాయింగ్లో నీట్గా ఇచ్చాను కదా, ఆ టైప్లో నేను సాల్వింగ్ చేసుకుంటున్నానండి. సో ట్రాన్సిస్టర్ సాల్వింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సిస్టర్కి 12 వాల్స్ ఇన్పుట్ ఇవ్వాలండి. అందుకని షాకెట్ తీసుకున్నాను ఇన్పుట్ కోసం. ఆ షాకెట్కి నేను కనెక్షన్స్ చేసేసానండి, డీసీ కనెక్షన్స్. దీని నుంచి ట్రాన్సిస్టర్కి పవర్ కనెక్షన్ వెళ్తుందండి. నెక్స్ట్ ఆడియో బోర్డ్ అండి. ఇది మన దాంట్లో హార్ట్ అండి, మెయిన్ హార్ట్ ఇదే. దీని నుంచి కనెక్షన్స్ వెళ్తాయి. సో దీనికోసమనే 12 వాల్స్ అడాప్టర్ నేను తీసుకున్నాను అండి. సో దీని కనెక్షన్స్ మీకు డ్రాయింగ్లో చూపించిన విధంగా అన్ని కనెక్షన్స్ చేసేసానండి. డ్రాయింగ్లో నేను మీకు చూపించాను కదా, అది ఎలా ఉందో దాని ప్రకారం కనెక్షన్స్ చేసేసానండి. సో పవర్ కనెక్షన్స్ అయితే మ్యాక్సిమం అయిపోయాయండి. ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాను, ఇన్పుట్ నుంచి ట్రాన్సిస్టర్కి ఇచ్చాను, ట్రాన్సిస్టర్ నుంచి ప్రీ యాంప్కి ఇచ్చాను. సో ఇన్పుట్ నుంచి డైరెక్ట్గా ఆడియో బోర్డుకి ఇచ్చేసానండి. ఇలా పవర్ కనెక్షన్స్ మీరు ఏమైనా ఇంట్లో ట్రై చేయాలంటే చేయొచ్చండి, పెద్ద ఖర్చు ఏమవుదు. సో దీనికి మీరు డ్రాయింగ్ని ఫాలో అయిపోతే మ్యాక్సిమం అయిపోతుందండి. ఫైనల్లీ స్పీకర్ కనెక్షన్స్ అండి. సో స్పీకర్ కనెక్షన్ డ్రాయింగ్లో చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా మీరు కనెక్షన్ చేసేసుకుంటే ఆడియో బోర్డు నుంచి లెఫ్ట్ రైట్ 2 ఛానల్స్ ఉంటాయండి, 2 వైర్లు వస్తాయి. వాటిని ఇలా కనెక్షన్ చేసేసుకోవాలండి. కనెక్షన్ చేసుకుంటే మన ఆడియో అయిపోతుంది. అండ్ ప్రీ యాంప్ బోర్డు నుంచి కూడా 3 వైర్స్ వస్తాయండి. లెఫ్ట్ రైట్ సెంటర్, అంటే లెఫ్ట్ రైట్ గ్రౌండ్ ఉంటుందండి. ఆ 3 వైర్లని యాజ్ టీజీగా తెచ్చేసి ఆడియో బోర్డులో మీరు సాల్వింగ్ చేసేస్తే అయిపోతున్నాయండి. సో ఆడియో కూడా వచ్చేసినట్లే, మీకు ఆడియో సిగ్నల్స్ కూడా వచ్చేసినట్లే. సో మన ఆడియో సిస్టమ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి.
సో టెస్ట్ చేయడానికి మన దగ్గర 12 వోల్ట్స్ అడాప్టర్ ఉంది కదండి, దాంతో కనెక్షన్ చేస్తున్నాను. సో అడాప్టర్ని ఆ ఫీమేల్ సాకెట్కి కనెక్ట్ చేస్తానండి. కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి మన ఫోన్తో కనెక్ట్ చేస్తానండి. బ్లూటూత్ కనెక్ట్ చేసి ప్లే చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఆన్ చేస్తున్నానండి. ఆన్ చేశాను. ఇది అట్నే యాక్టివ్ అయిపోయిందండి. ఆన్ చేయగానే యాక్టివ్ అయిపోయింది. సో ఫోన్ కూడా కనెక్ట్ చేస్తున్నానండి. కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేసి చూద్దామండి. Here. Power off. ఆడియో క్వాలిటీ మాత్రం సూపర్గా వచ్చిందండి. అండ్ వీడియో క్లోజ్ చేయకండి. యాక్చువల్గా వైర్లు కనిపిస్తున్నాయి కదా, అది నాకు అంతగా నచ్చలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఆ వైర్స్ అన్ని కనిపించకుండా మంచిగా చిన్న మినీ ఆడియో సిస్టమ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను దీంతో. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.